వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు ఎక్కడి నుండి మొదలు పెడుతున్నారు అని అడిగిన మున్సిపల్ కమిషనర్ చెప్పకుండా నిర్లక్ష్యంతో తన సొంత ధోరణితో రోడ్డు వెడల్పు పనులు మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గ్రహించాలని మున్సిపల్ కమిషనర్ చేస్తున్న పనులకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారు. రోడ్డు వెడల్పు వల్ల ఒక పక్క కూల్చివేత చేసిన మున్సిపల్ కమిషనర్ మరోపక్క మర్చిపోయారా లేక కావాల్సుకొని చేయడం లేదా? ఇందులో ఆంతర్యం ఏంటి? రోడ్ వైండింగ్ విషయంలో ఒక సిస్టమ్ అనేది లేకుండా పోతుంది. దాంట్లో చాలా వ్యతిరేకత వస్తుంది. అన్నీ ఏదైతే రోడ్లు నష్టపోయినటువంటి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకు పునర్వాసం కల్పించలేదు చేయలేదని చెప్పనేది. రెండవది, ఒక సైడ్ తీసేసి ఇంకో సైడ్ తీయకపోతే కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? ఈ మున్సిపల్ కమిషనర్కి చెప్పిన మేము, అరే నువ్వు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తావు చెప్పాయా బాబు, ఇది అటు కన్నాల నుండి స్టార్ట్ చేస్తున్నావా, ఇటు ఏరియా హాస్పిటల్ నుండి స్టార్ట్ చేస్తున్నావా, మీ ప్రొసీజర్ ఏంది, మీ ప్రాబ్లమ్స్ ఏంది ఇవ్వమని చెప్పంటే అది ఈ రోజు వరకు ఆ డిఈ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మాకు లిస్ట్ ఇవ్వలేదు. మేము వాళ్ళకి చెప్పిన సీరియస్గా, మీరు ఒకవేళ లిస్ట్ ఇవ్వకపోతే మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. మీరు ఎందుకు ఉన్నది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో పట్టించుకోరు. మీరు రోడ్డు వైండింగ్లో ఒక సైడ్ తీసేసుకొని పెట్టిండ్రు. అట్లే అదేవిధంగా చెప్తున్నాం, ఈ రోడ్డు వైండింగ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ సరస్వతి శిశు మందిర్ రోడ్ కానీ, రామా టాకీస్కి ఉన్నటువంటి రోడ్డు, ఈ రోడ్ కానీ, రామా టాకీస్ రోడ్ కానీ, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ రోడ్ కానీ, ఇటు హరికిషన్ లైన్ రోడ్ కానీ, అదేవిధంగా డబ్బుసెట్ రోడ్ కానీ, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్ కానీ, ఇవి కూడా కంపల్సరీ రోడ్ వైండింగ్లో చేయాలి. రోడ్ వైండింగ్లో పబ్లిక్ ఇబ్బంది కలగకుండా పబ్లిక్ లాభం జరిగేటట్టు చేయాలని చెప్పి మేము కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే స్టాచ్యూస్ ఉన్నాయో, ఇందిరాగాంధీ స్టాచ్యూను మున్సిపల్ ఆఫీస్ ముందు పెట్టే ఏదైతే రిమైండింగ్ ఉందో దాంట్లో ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ పెట్టాలి. ఎందుకంటే ఇందిరాగాంధీ స్టాచ్యూ వెనుకకి అయిపోయింది. ఇందిరాగాంధీ స్టాచ్యూ కనబడకుండా ఉంది కాబట్టి అది ఈ రేపు మీరు చేసేటువంటి కార్యక్రమంలో అది ఇందిరాగాంధీ స్టాచ్యూ మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి డివైడర్ దీంట్లో పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ బెల్లంపల్లికి సంబంధించినటువంటి ఏదైతే నష్టపోయినరో దుకాణాలకు వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున మేము కూడా మీకు హామీస్తున్నాం. ఏదైతే సింగరేణి మేనేజ్మెంట్ సంబంధించినటువంటి సిఎస్పి ఉందో, సిఎస్పితో పాటు అదేవిధంగా స్టేట్గా ఇప్పుడు రోడ్ వైండింగ్లో అక్కడ సింగరేణి ఫంక్షన్ హాల్ పక్కకు, అదేవిధంగా ఇక్కడ ఆటో గ్యారేజ్ అటు సైడ్ నుండి పోతున్నటువంటి దాంట్లో వాళ్ళకు సరిపోయేంత స్థలం ఇచ్చి వాళ్ళకు దుకాణాలు కానీ పెట్టుకోవడానికి ఏర్పాటు చేయడానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా గౌరవనీయులు ఎమ్మెల్యే గారితో చెప్పి మేము మాట్లాడి ఎమ్మెల్యే గారితో చేయిస్తామని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి జనాలకు చెప్తున్నా. అదేవిధంగా ఏదైతే పద్మశాలి భవన్ పక్కకు ఉన్నటువంటి ఖాళీ స్థలం సూపర్ బజార్ వెనుక నుండి సూపర్ బజార్కు సంబంధించినటువంటి అక్కడ వాళ్ళు ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేసి దేవుళ్ళను వాళ్ళు పెట్టిండ్రు. ఆ ఏరియాలో కూడా అవసరం అనుకుంటే ఇటువంటి వాళ్ళు షాప్స్ పెట్టుకోవడానికి స్థలం ఉన్నది, స్థలం ఇవ్వాలి. అదేవిధంగా పాత మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఈ బూర్జాడ నుండి ఉందో అక్కడి వరకు పోయేదాన్ని అక్కడ ఖాళీ స్థలం ఉంది మున్సిపల్ ఆఫీస్ ఆనుకొని. ఆ స్థలంలో కూడా ఏదైతే నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో నష్టపోయిన వాళ్ళందరికీ లిస్టు తయారు చేసి ఒక పద్ధతి ప్రకారం లిస్టు తయారు చేసి ఆ లిస్టుతో అక్కడ అందరికీ అలాట్మెంట్ చేస్తే బాగుంటుంది. కానీ అటువంటి కాకుండా ఇది ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ బజార్లో డిస్టర్బ్ అవుతుంది. మీరు జనాలు కూడా దయచేసి ఆలోచించాలి.
మనం బజార్కి వస్తే రోడ్ల మీద సైకిల్ ఎక్కడ పెట్టాలి, మోటార్ సైకిల్ ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి ఉన్నది కాబట్టి, ఇది ఇరుక్కున్నది కాబట్టి మీరు కూడా సహకరించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థిస్తున్నాము. మీకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మా ఎమ్మెల్యే గారిది, మా కాంగ్రెస్ పార్టీది. మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా మీకు మద్దతు ఇస్తాం తప్ప మీకు వ్యతిరేకమైనది కాదు. పబ్లిక్ ఉపయోగపడి పబ్లిక్ మంచిగా జరగాలి, పబ్లిక్ కోసం మనం చేయాల్సిన అవసరం ఉంది. అంతకుముందు గతంలో కూడా మేము మా మిసెస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఈ రోడ్ వైడనింగ్ చేసినాం మేము, డబుల్ లైన్ వేసి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పని, మీకు ఎవరికి కూడా నష్టం జరగదు. ఎవరికైతే షాపులు పోయినాయో వాళ్ళందరి పేరు ఒక లిస్టు తయారు చేసి ఆ లిస్టుని ఇస్తే రేపు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ లిస్టు ప్రకారం వాళ్ళకు అలాట్మెంట్ ఇవ్వడానికి కూడా కొద్దిమంది ఒకలే 3-4 షాపులు ఆపుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకలే ఏరియా అంతా ఆపుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటివి కాకుండా ఎవరికి అవసరం ఉందో, ఎవరికి అవసరం కావాలో వాళ్ళకే వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని వాళ్ళందరూ కూడా చూసే ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆందోళన పడాల్సిన పని లేదు. మీరు కూడా పేపర్కి ఎక్కి రోడ్ల మీదకి ఎక్కాల్సినంత అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము చేపి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు సంభవించిన ఘటన నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్, కార్గో పార్సల్ కేంద్రం, వాహన తనిఖీలు మరియు ఇతర రద్దీ ప్రదేశాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో బాంబ్ స్క్వాడ్ మరియు పోలీస్ జాగిలాల బృందాలు పాల్గొంటున్నాయని కరీంనగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రజలకు అనుగుణంగా, రైతులకు అనుగుణంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారి సత్యానందరావు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆత్రేయపురం మండలం
కట్టంగలో రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. ఉండాలా? అవును సార్. దీంట్లో 5 సార్, దీంట్లో 25 సార్. 525 సార్. 525 ఉండాలా? అవును సార్. దీంట్లో 5 సార్, దీంట్లో 25 సార్. 525 సార్. అంటే 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. 5 క్వాలిటీ కార్డ్స్ ఇచ్చారు సార్. 18 ఉంటే ఒక క్వాలిటీ కార్డ్, అంటే 1 కేజీ అన్నం కేజీ. 19 ఉంటే ఇంకొక క్వాలిటీ కార్డ్, ఇంకో 1 4 కేజీ. 20, 21 మ్యాక్సిమం 5 సార్ ఈ కాస్ట్ ఏమన్నా మనం ఇది 160 రూపాయలు సార్. డిస్కౌంట్ సబ్సిడీ ఉందా? లేదు 160 రూపాయలు. మనం మనకి మనం సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్తారు కదా, అది పట్టుకెళ్తాం అంటే ప్రమోట్ చేయాలి సార్. విషయం మంచిది అవసరం ఉంది. ఇది అవసరం ఉంది. ఇంకా సార్ ఎన్ని కేజీలు పడుతుంది సార్ ఎకరానికి? సార్ ఎకరానికి 16 కేజీ ఎంత? కేజీ 160 రూపాయలు. అన్ని 8 కేజీలు వేస్తున్నాం. ఓకే సార్. ఇక్కడ మిక్సీ సార్, ఆకులు చేరాలి. టైం ఉంటుంది సార్. అది 6 కేజీలు సార్. మనం ఏంటంటే 650, 700 అలా చేసేస్తాం సార్. మా పడిన రేటుని బట్టి. ఇదైతే మనం 8 కేజీలు ఇస్తాం సార్ ఎకరానికి. ఇప్పుడు మనకు కోతలు 100 కోతలు అవుతాయంటే వేసేస్తాం సార్. అది మనం ఏంటంటే ఆకుకూరతో ఒక 20 రోజులు 25 రోజులు టైం ఉంటుంది కదా సార్. ఈ లోపు ఒక అడుగెత్తి వస్తుంది సార్. వచ్చిన తర్వాత కలిసి కొంచెం దగ్గర నుంచి చేస్తాం సార్ పొలంలో. ఆ విధంగా చేయడం వల్ల భూసారం పెరుగుతుంది సార్. భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధులు, భారతరత్న, మాజీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమాన్ని నేడు జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్ ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్ అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రాజిరెడ్డి గారు వేయండి. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట పట్టణంలోని విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని లక్షెటిపేట మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి, కాంప్లెక్స్ ఉపాధ్యాయురాయలు జి యశోధర, మంగ, భాగ్యలక్ష్మి ప్రధానోపాధ్యాయులతో కలిసి హాజరయ్యారు.